హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాసుల శంకర్ ఛానల్. నేను మీ శంకర్. ఫ్రెండ్స్, మన కల్కి 28 ADలో సుమతి గర్భం చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. సుమతి గర్భం దాల్చింది, తనని కాపాడాలని చెప్పి అశ్వత్థామ వస్తాడు. ఎలాగైనా ఆ బిడ్డని, ఆ గర్భంతో ఉన్న అమ్మాయిని పట్టుకోవాలని చెప్పి మన ప్రభాస్ తిరుగుతూ ఉంటాడు. అలాగే ఆ అమ్మాయి శరం కావాలని చెప్పి కాంప్లెక్స్ వాసులో తిరుగుతుంటాడు. మొత్తం ఆ గర్భం చుట్టూనే తిరుగుతుంది. ఆ గర్భంలో భగవంతుడు ఉన్నాడు అని చెప్పి అందరూ ఫిక్స్ అయి ఉంటారు. ఇక్కడ నాకు వచ్చిన చిన్న డౌట్ ఏంటంటే, భగవంతుడు అంటే సహజ సిద్ధంగా తల్లిదండ్రుల ప్రేమకు, లేదా ప్రకృతి వరంతోనో, లేదా ఏ భగవంతుడు వరంతోనో బిడ్డ పుట్టాలి. కానీ ఇక్కడ మనకి ఆవిడకి ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందో మనకి ఎక్కడ రివీల్ చేయరు. దీపికా పడుకునే గారు గర్భంతో ఉంటారు, సుమతి పాత్ర గర్భంతో ఉంటుంది. ఇది ఎలా వచ్చిందో రివీల్ చేయరు. బహుశా మన యాస్కిన్ గారు శరం కోసం ప్రయోగాల ద్వారా ఆ గర్భం ఏర్పడుంటే భగవంతుడు ప్రయోగాల ద్వారా పుట్టినట్టు చూపిస్తారా భగవంతుడిని? లేదంటే దీనికి ఇంకేమన్నా వేరే కథ ఉందా? మరి ప్రయోగాల ద్వారా భగవంతుడు పుట్టినట్టుంటే కరెక్ట్ కాదేమో అని నా ఫీలింగు. ఒకవేళ ఆల్రెడీ తను ఇంకెవరితోన్నా ప్రేమను పంచుకొని పుట్టిందా అంటే ఆ కథ ఏమన్నా ఉందా? లేదా అక్కడ భగవంతుడి వరం ఏదన్నా ఉందా? ప్రకృతిలో సహజ సిద్ధంగా పుట్టిందా? ఇలా చాలా ప్రశ్నలు నాకు ఆ గర్భం దగ్గర ఆగిపోయినాయి ఫ్రెండ్స్. ఒకవేళ సెకండ్ పార్ట్లో ఏమన్నా గర్భం ఎలా వచ్చింది, అతను భగవంతుడు ఎలా అయ్యాడు, అదేమన్నా చూపిస్తారేమో చూడాలి. ఇంకో డౌట్ ఏమొచ్చిందంటే, సినిమాలో ఎక్కడ కూడా పుట్టబోయేది కల్కి అని చెప్పలా, భగవంతుడు అని చెప్తున్నారు కానీ కల్కి అని చెప్పలా. అలాగే ఎస్కేన్ క్యారెక్టర్ కమల్ హాసన్ గారిని ఎస్కేన్ అంటున్నారు కానీ కలిపురుషుడు అని కూడా ఎక్కడ చెప్పలేదు. ఇంతకీ కల్కి కలిపురుషులు ఇద్దరు సెకండ్ పార్ట్లో కనిపిస్తారా? ఇప్పుడు గర్భంలో ఉండేది కల్కినా కాదా? ఇలా చాలా ప్రశ్నలు నాకు ఆగిపోయాయి. మరి వీటి సమాధానాలు మనకి తెలియాలంటే సెకండ్ పార్ట్ వరకు వెయిట్ చేయాలేమో, ఎదురు చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఇదైతే నా డౌట్, నాలాగా పెట్టుకోలేక ఇలా వీడియో చేసి మీకు సెండ్ చేస్తున్నాను. మీకు ఏదైనా తెలిస్తే కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇది ఇవాటి వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.